మూడు నెలల క్రితం శ్రీశైల దేవస్థానంలో పాలక మండలి ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చైర్మన్ హోదాలో నేను బిర్సా ముండా జయంతి సందర్భంగా స్థానికంగా ఉన్న మేకలబండ చెంచు గిరిజన తాండాకు కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమంకి వెళ్ళిన సందర్భంలో స్థానిక చెంచు గిరిజనులతో కలిసి మాట్లాడినప్పుడు, అయ్యా ఈ క్షేత్రం మాది, ఈ క్షేత్రానికి మొదటి పూజారులము చెంచులము మేము, ఈ క్షేత్రాన్ని కాపాడింది మేము, శివాజీ ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు వారికి రక్షణగా నిలబడింది మేము, అటువంటి మాకు స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యం లేకుండా పోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి దీనికి మేము నోచుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఆలయ పెరిగి పెద్దదైంది, రూల్స్ పెరిగాయి, మాకున్న ఫెసిలిటీస్తో పరిస్థితుల్లో మేము వెళ్ళలేకున్నామని స్థానికంగా ఉన్న చెంచులు బాధపడి చెప్పిన వెంటనే నేను చైర్మన్గా మా బోర్డులో నిర్ణయించి స్థానిక చెంచు గిరిజనులకు అందరికీ ప్రతి నెల చివరి మంగళవారం ఉచిత స్పర్శ దర్శనం ఏర్పాటు చేయాలని తీర్మానించినాం. ఆ తీర్మానానికి కట్టుబడి ఈ నెల మొదటిసారిగా ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి రోజు మధ్యాహ్నం 11 గంటలకు స్థానిక చెంచు గిరిజనులందరికీ ఎంతో ఆనందంతో డప్పులతో నృత్యాలు చేస్తూ వారి కళ్ళల్లో ఆనందం చూస్తే అసలు ఎప్పుడూ ఇంత ఆనందంగా వారు ఉన్నట్టు కనిపించలే. అంత ఆనందంగా నృత్యం చేసుకుంటూ ఆలయం స్వామివారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారి గర్భాలయంకి వెళ్ళి అందరూ స్వామివారికి నీరు సమర్పించి 2 చేతులతో స్వామివారిని తాకి తమ శిరస్సును స్వామివారికి స్పర్శ దర్శనం చేసుకున్న సందర్భం వారిలో చూసిన ఆ వెలుగు ఆనందం అనిరుష్టమైనది. ఇది శ్రీశైలం చరిత్రలోనే ఒక పెద్ద అధ్యయనం. దేశంలో ఉన్న అన్ని ఆలయాలు కూడా దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అన్ని ఆలయాల్లో కూడా ఇటువంటి తెగలకు ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తే
చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. స్వామివారు కల్పించిన అవకాశం ఇది శ్రీశైల చరిత్రలోనే ఈ పెద్ద ఉత్సవం మాదిరి ఈరోజు జరిగింది. ఇది ప్రతి నెల కూడా చివరి మంగళవారం స్థానిక చెంచు గిరిజనులందరికీ ఎంతమంది వచ్చినా వారందరికీ కూడా ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తాం. ఓం